మైనర్ బాలికకి సాధారణంగా ఏంటంటే అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకుని ఇష్టమైనా సరే మైనర్ బాలిక ఇష్టంతో శృంగారం చేసిన అత్యాచారం కేసు కిందే వస్తుంది. అయితే ఇలాంటి కేసుల్లో ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు వచ్చింది. మైనర్ల మీద అత్యాచారాలు నిరోధించడానికి ఉద్దేశించిన ఫోక్సో చట్టం కింద అరెస్ట్ అయిన 24 ఏళ్ల యువకుడికి బాంబే హైకోర్టు బెయిల్ ఇచ్చింది. బాధితురాలు మైనర్ బాలికే అయినా పరస్పరం ఇష్టంతోనే స్వచ్ఛందంగా ఆయనతో గడిపింది. అందుమూలంగా బెయిల్ మంజూరు చేయొచ్చని తెలిపింది. ఆ యువకుడి మీద 2019లో ఫోక్సో కేసు నమోదైంది. ఆ సమయంలో బాలిక వయసు 14 ఏళ్ళు, నిందితుడి వయసు 19 ఏళ్ళు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో స్వచ్ఛందంగా ఆయనతో 3 రాత్రులు పగలు గడిపింది. ఈ వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుని నిందితుడు 5 ఏళ్ల పాటు జైల్లో ఉన్న విషయాన్ని గుర్తించి బెయిల్ ఇస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ మిలింద్ తెలిపారు. ఆ బాలిక మైనర్ అయినప్పటికీ తాను చేస్తున్న దాని మీద ఆమెకు పూర్తి పరిజ్ఞానం ఉందని, ఈ విషయాన్ని ఆమె స్వచ్ఛందంగా అంగీకరించిందని చెప్పారు. ఆమె తండ్రికి కూడా వారి విషయం తెలుసని పేర్కొన్నారు. అదే సమయంలో వేరే వ్యక్తి తనను రెండో పెళ్లి చేసుకుంటాను నమ్మించి శారీరక సంబంధాన్ని పెట్టుకుని మోసగించాడని ఫిర్యాదు చేసే హక్కు వివాహితకు ఉండదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇది తప్పుడు వాగ్దానం కిందకు రాదని తెలిపింది. డ్రైవర్ భార్య అయిన మహిళకి 2 పిల్లలు ఉన్నారు. వివాహమైన మరో వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో శారీరక సంబంధం పెట్టుకుంది. అయితే కొంతకాలం తర్వాత తన భార్యకు విడాకులు ఇవ్వలేని అని అతను తేల్చి చెప్పడంతో దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన న్యాయమూర్తి వివాహిత ఇట్లాంటి ఫిర్యాదులు చేయలేరంటూ పిటిషన్ కొట్టేశారు.